త్వరగా వంట చేయి. సరిపోయారిద్దరు. తండ్రి కూతుళ్ళిద్దరూ ఏదో రాజ్యానికి మహారాజు మహారాణిలా తెగ ఆజ్ఞలు వేస్తారు. వాటిని మేం వెంటనే పాటించాలి. అవును, నేను యువరాణినే. ఇది నా ఆజ్ఞ. వెళ్ళు. నిన్ను అమ్మా, చూడు నాన్నా. అమ్మా ధరణి, నిన్ను కలెక్టర్ గారు రమ్మంటున్నారు. దేనికయ్యా? అదేనమ్మా, ఆడపిల్లల జీవితంపై తను వేసిన తోలుబొమ్మల ఆటల్ని ఇకపై ప్రభుత్వం తరపున ప్రతి చోట ప్రదర్శిస్తే ప్రజల్లో మంచి అవగాహన వస్తుందని కలెక్టర్ గారు చెప్పారంట కదా. దాని విషయం మాట్లాడడానికే రమ్మన్నారు. ధరణి, ఇవన్నీ వద్దని చెప్పాను కదమ్మా. అవునమ్మా, నా కోసం కాదు తల్లి, నీకేమీ కాకూడదని చెప్తున్నాం. మనసు మార్చుకో బిడ్డా. ధరణి, నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావో తెలుస్తుంది. కానీ మనం ఇలా సంతోషంగా ఉండాలంటే తోలుబొమ్మలకు దూరంగా ఉండి తీరాలి. అవును బిడ్డా, లేదంటే మనల్ని ఆదుకున్న వాటిని నేనెందుకు వద్దంటని చెప్పు. నా మాట వినమ్మా. అదేంటండి, తోలుబొమ్మలు ఆడించడం వల్ల తనకొచ్చిన గుర్తింపు ఈ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుసు. అదే ఇప్పుడు మీ అమ్మాయి ఇచ్చే ప్రదర్శనలతో రాష్ట్రమంతా కాదు, దేశం మొత్తం తెలుస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని ఎంతగానో పొగుడుతారు. నీ కూతురు వల్ల నీకింత మంచి పేరు వస్తుంటే కాదంటావేంటి? పైగా కలెక్టర్ గారు పిలిచారు. ఆవిడ సపోర్ట్ ఉంటే మీ కష్టాలన్నీ తీరతాయి. అవునన్నా, నా మాట వినండి. ఎవరో ఏదో చేస్తారని భయపడే కంటే మన వృత్తిని నమ్ముకొని మన ధైర్యంగా ఉండటం మంచిది కదా. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మనతోనే ఉన్నారు నాన్నా, ఇంకేం కాదు. నా మాట విను నాన్నా. నన్ను వెళ్ళనివ్వండి నాన్నా. ఏమయ్యా, నీ బిడ్డ ఎదగడం నీకిష్టం లేదా? ఉందయ్యా, నా బిడ్డ గొప్పగా ఎదగాలని నాకు మాత్రం ఎందుకుండదు? నా తల్లికి నాకంటే మంచి పేరొస్తే అంతకంటే భాగ్యం నాకు ఇంకే ఉంటుంది. అమ్మ ధరణి, నేను వస్తాను పదమ్మా. వద్దు నాన్నా, నేనే వెళ్తాను. ఒక్కదానివే వద్దమ్మా. శ్రీవాణి, నువ్వు కూడా వెళ్ళు. సరే అమ్మా. సార్, మేము వచ్చేస్తాం, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. ధరణి రా. జాగ్రత్తగా చూడు. పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదం, నిండు పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయి. అలాగే మైనావతి గారి జాతకం రెండింటినీ నిశ్చితంగా పరిశీలించు. ఏ ఒక్క చిన్న పోలిక సరిపోయినా నాకు చెప్పు. అలాగే గురుగారు. ఏ ఒక్కటి సరిగ్గా గమనించకపోయినా మనం పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. అలాగే గురుగారు. ఈ జాతకం కాస్త దగ్గరగా ఉంది. గురుగారు, ఈ రెండు జాతకాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మీరొకసారి చూడండి. అయితే అన్ని జాతకాలు చూసినట్టేనా? అవును గురుగారు, అన్ని జాతకాలు చూసినట్టే. అన్నింటిలో రాయుడు గారు చెప్పిన జాతకం ప్రకారం ఈ మూడే మిగిలాయి.
అయితే ఈ మూడింటిని రాయుడు గారికి పంపిస్తే ఆయన ఇందులో వాళ్ళ అక్కగారికి గండం పోగొట్టే అమ్మాయి ఎవరో తెలుసుకుంటారు. అలాగే గురుగారు. ఇదిగో దీన్ని జాగ్రత్తగా రాయుడు గారికి తీసుకెళ్ళిపో. శ్రీమాత్రే నమః. మేడం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీలాంటి ప్రతిభ కలవాళ్లను ప్రోత్సహించి ఆదుకునే మంచి మనసున్న మనిషి దగ్గరికి నేను తీసుకువెళ్తున్నాను. అయితే ఆ మంచి మనిషిని నేను కళ్ళారా చూడాల్సిందే. ఉమ్, మేడం, కార్ని కాస్త త్వరగా వెళ్ళమని చెప్తారా? ఇప్పుడే నువ్వింత సంతోషంగా ఉంటే ఇక వాళ్ళని చూస్తే ఇంకెంత సంతోషపడతావో. బాబు డ్రైవర్, కారును త్వరగా పోని. అలాగే మేడం. నువ్వెళ్ళు. అత్తయ్య, బొకే రెడీ. వెరీ గుడ్. మైనావతి, కలెక్టర్ గారు వచ్చేస్తున్నారు. దగ్గరలోనే ఉన్నారు. అవునా? మా కష్టాలు తీర్చే వాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం. అందుకే నా కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుంటాను. నీ మంచితనం ఆవిడకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇదేంటి టైం అవుతోంది, రాయుడు ఇంకా రాలేదు? ఫోన్ చేశాను మైనావతి, కానీ నా ఫోన్ కలవలేదు. వస్తూ ఉంటాళ్లేమ్మా. అమ్మా, ఇంకా ఎంతసేపు? కలెక్టర్ గారు వస్తున్నారు, కాసేపు వెయిట్ చేయాల్సిందే. కలెక్టర్ అయితే ఏంటి గొప్ప, మన ఎంజాయ్మెంట్ ని స్పాయిల్ చేసింది. ఛ! అత్తయ్య వింటుంది. సైలెంట్గా ఉండు. నా చీరని కట్ చేస్తావా? ఇలాంటి విలువలు లేని వాళ్లతో నా కూతుళ్ళకి పోటీ ఏంటండి? ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి మేడం? నేను చెప్పిన ఆ మంచి మనిషి మైనావతి గారే. ఆవిడ సపోర్ట్తోనే మేము ఈ ప్రోగ్రాంని రన్ చేద్దాం అనుకుంటున్నాం. నీకప్పుడే చెప్దామనుకున్నాను, కానీ డైరెక్ట్గా ఆవిడని కలిసి చెప్తే నీ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పలేదు. ఏమైంది ధర్ని? నన్ను కొట్టినావిడ, మనతో గొడవ పడినావిడ ఉండేది ఈ ఇంట్లోనే అక్క.